హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ శ్వేత ఫ్రమ్ డాక్టర్ కేర్ హోమియోపతి సీనియర్ కన్సల్టెంట్. ఈరోజు మనం పీసీఓఎస్ పీసీఓడి గురించి మాట్లాడుకుందాం. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అండి. దీంట్లో చాలా మినిమం నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి. లైక్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా కావటం, దానితో పాటు కొంచెం వీక్నెస్ ఉండటం అనేది ఉంటుంది. పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. దీంట్లో ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి. లైక్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావటం, దానితో పాటు పిల్లలు కలగకపోవటం, బరువు ఎక్కువగా పెరగటం, అవాంఛిత రోమాలు, నెలసరి సమస్యల్లో చాలా ప్రాబ్లమ్స్ రావటం, కడుపు నొప్పి విపరీతంగా ఉండటం, నడుము నొప్పి ఉండటం, ఇలాంటి సమస్యలన్నీ పీసీఓఎస్లో ఉంటాయి. పీసీఓడి ఆర్ పీసీఓఎస్ అనేది పిల్లలు కలగకపోవటానికి ముఖ్యమైన కారణంగా మనం కన్సిడర్ చేయొచ్చు. పిల్లలు కలగాలి అంటే కరెక్ట్గా నెల నెల అండం అనేది విడుదల అవ్వాలి. ఈ పీసీఓడి కానీ పీసీఓఎస్ సమస్యల వాళ్ళకి ఏమవుతుంది అంటే అండం అనేది కరెక్ట్గా విడుదల అవ్వదు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే ఆర్టిఫిషియల్ హార్మోనల్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు. అంటే నెల రావటానికి కంటిన్యూస్గా 21 days ట్యాబ్లెట్స్ కానివ్వండి, కాంట్రసెప్టివ్ పిల్స్ కానివ్వండి వాడుతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది అంటే నెల అనేది టైంకి వస్తుంది తప్పించి ఓవ్యులేషన్ అనేది కరెక్ట్ టైంకి జరగదు. దానితో పాటు నెల రావటానికి 5 రోజుల మందులు వాడుతూ ఉంటారు. అది ఆపేయగానే పీరియడ్ వస్తుంది. ఇవన్నీ కూడా న్యాచురల్ పీరియడ్ అని అనమండి. దీనివల్ల పిల్లలు కలిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అదే కనుక హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టుగా అయితే అసలు ఈ పీసీఓడి సమస్య రావడానికి గల కారణం ఏంటి అంటే అది స్ట్రెస్ వల్ల అవ్వచ్చు, వాళ్ళు తీసుకునే డైట్ వల్ల అవ్వచ్చు, లైఫ్ స్టైల్ వల్ల అవ్వచ్చు, లేదా ఫ్యామిలీ టెండెన్సీలో కూడా ఉండొచ్చు. సో ఇలాంటివన్నీ కూడా మనం కన్సిడర్ చేసుకొని ఈ పర్సన్కి పీసీఓడి రావడానికి గల కారణాలని క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. దానితో పాటు వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, అలాంటి బేసిక్ ట్రీట్మెంట్ ద్వారా మనం పేషెంట్ యొక్క ఓవరీస్ని స్టిమ్యులేట్ చేస్తాం. దానివల్ల అండం అనేది కరెక్ట్గా విడుదల అవుతుంది. ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రావడానికి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ మీరు ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్కి వెళ్ళినప్పటికీ కూడా కొంతమందికి ఓవ్యులేషన్ ప్రాబ్లం అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఎగ్ డొనేషన్ వరకు వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి మన హోమియోపతిక్ ట్రీట్మెంట్ ద్వారా ఓవ్యులేషన్ కరెక్ట్గా జరిగి అండం కరెక్ట్గా విడుదలయ్యేలాగా ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది. దానితో పాటు హెల్దీ ప్రెగ్నెన్సీ కూడా కంటిన్యూ అవుతుంది. చిన్న వయసులోనే పీసీఓఎస్ పీసీఓడి అనే సమస్యని ఎలా గుర్తించాలి అని చాలామంది డౌట్ ఉంటుందండి. పిల్లల్లో చూసుకున్నట్టుగా అయితే చిన్న ఏజ్లోనే వెయిట్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటారు. యూజువల్గా చూసుకున్నట్టయితే అబ్డమెన్ దగ్గర ఫ్యాట్ అనేది చాలా ఎక్కువగా డిపాజిట్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఉండాల్సిన బరువు కంటే చాలా ఎక్కువగా ఉంటారు, చాలా స్లగ్గిష్గా ఉంటారు. అంటే యాక్టివిటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు. మిగిలిన పిల్లలు ఆడుకున్నంత చురుగ్గా కానివ్వండి, మూమెంట్ అయినంత చురుగ్గా కానివ్వండి ఈ పిల్లలు అవ్వరు. ఎక్కువగా కూర్చొని గేమ్స్ ప్లే చేయటం, లేకపోతే ఎక్కువగా బద్ధకంగా ఉండటం, మార్నింగ్ లేవకపోవటం, నార్మల్ ఫిజికల్ యాక్టివిటీ కూడా చేయకపోవటం వల్ల ఏమవుతుంది అంటే ఈ హార్మోనల్ సమస్యలు చిన్న వయసు నుంచే స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళు మెన్సెస్ అప్పుడు ఏమవుతుంది అంటే పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా కావటం, పీసీఓడి కానీ పీసీఓఎస్ రావటం అనేది మనకు చిన్న వయసులోనే వస్తూ ఉంటుంది. ఈ పీసీఓఎస్కి డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్గా ఏంటి అంటే షుగర్ తక్కువ ఉన్న డైట్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే పీసీఓఎస్ సమస్యలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ప్రాబ్లం అనేది ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉంటుందో ఈజీగా కూడా గ్లూకోజ్ లాగా కన్వర్ట్ అవ్వదు. దానివల్ల మన బాడీలో ఫ్యాట్ మెటబాలిజం డిస్టర్బ్ అయిపోయి చాలా తొందరగా ఫ్యాట్ అనేది డిపాజిట్ అవుతూ ఉంటుంది. దానితో పాటు ఎక్కువగా జంక్ ఫుడ్, మ్యాగీ కానివ్వండి, ఫాస్ట్ ఫుడ్ కానివ్వండి, పిజ్జా, బర్గర్, చిన్న ఏజే కదా, చిన్న పిల్లలే కదా అని చాలా ఫ్రీక్వెంట్గా పేరెంట్స్ ఇస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ మెటబాలిజం చాలా స్లోగా అయిపోతుంది. దానివల్ల ఈజీగా ఫ్యాట్ అనేది డిపాజిట్ అవుతుంది. లోవర్ అబ్డమెన్లో కానివ్వండి, థైస్లో కానివ్వండి ఫ్యాట్ ఎక్కువగా డిపాజిట్ అవుతుంది. దీనివల్ల వాళ్ళకి హార్మోనల్ సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు ఫిజికల్ యాక్టివిటీ అంటే నార్మల్ సూర్య నమస్కారాలు కానివ్వండి, పెల్విక్ ఎక్సర్సైజ్, స్కిప్పింగ్, ఇలాంటి రన్నింగ్, ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చిన్న పిల్లలకి చిన్నప్పటి నుంచే కనుక అలవాటు చేసినట్టుగా అయితే వాళ్ళ రొటీన్లో ఒక భాగంగా ఎక్సర్సైజ్ అనేది ఇంక్లూడ్ చేయాలి పేరెంట్స్. దానివల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకి హార్మోనల్ సమస్య వచ్చే అవకాశం చాలా లీస్ట్గా ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి ఫ్యామిలీ టెండెన్సీలో డయాబెటీస్ ఉన్నా, లేదా పీసీఓడి ఉన్నా,
థైరాయిడ్ ఉన్నా ఇలాంటి ఎక్సర్సైజెస్ అనేవి రొటీన్గా చేయటం వల్ల వాళ్ళకి ఈ సమస్యలు రాకుండా మనం నివారించుకోవచ్చు. దాంతోపాటు హోమియోపతిక్ ట్రీట్మెంట్ చూసుకున్నట్టుగా అయితే పేషెంట్కి ఈ లక్షణాలు రావడానికి గల కారణాలు మనం క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ పీసీఓఎస్ పీసీఓడి సమస్యలతో బాధపడుతున్నట్టుగా అయితే డాక్టర్ కేర్లో ఉన్న డాక్టర్స్ మంచి సజెషన్స్తో పాటు ట్రీట్మెంట్ కూడా ఇవ్వటం జరుగుతుంది. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకోండి.